గత కాలమంతా కాచినటువంటి దేవదేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం విందాం. ప్రభు మనతో ఆయన చెప్పదలిచినటువంటి వాగ్దానం మనం విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదే ఈ సంవత్సరానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం మనం స్వతంత్రించుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ అంటే ఒక క్రొత్త పని దేవుడేదో మన జీవితాలలో చేస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను. ఒక నూతనమైన క్రియ నేను ఇప్పటికే మొదలు పెట్టాను, నేను చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పలేవద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావు ప్రభు? నూతన క్రియ తెలుసుకోవడానికి కుతూహలంగా ఉందా? ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు నూతన క్రియ చేయగలిగినటువంటి దేవుడు. చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన క్రియ చేస్తాను అని అన్న దేవుడు ఎవరో తెలుసా? చూడండి, 15వ వచనం చదవండి. 43వ అధ్యాయంలోనే 15వ వచనం. యెహోవానగు నేనే చెప్తున్నా, నేను మీ జీవితాలలో ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి నూతనమైన క్రియ, ఏదో ఒక అద్భుతమైన క్రియ దేవుడు మనకి ఈ సంవత్సరం చేయబోతున్నాడు. నమ్మండి మీరు. ఆమేన్. మన కుటుంబాలలో ఆశీర్వాదకరమైన నూతనమైన క్రియ ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 15వ వచనంలో, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అంటాడు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవుని యొక్క సన్నిధిలో మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మన జీవితాలలో ఈ సంవత్సరం నూతనమైన క్రియ ఆయన చేయనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో కాలంగా ఆశించినటువంటి నూతనమైన క్రియ ఈ సంవత్సరం ప్రభువు మన పట్ల చేయనై ఉన్నాడు. ఉద్యోగాలు ఇస్తాడు, వివాహాలు చేస్తాడు, పరిపూర్ణమైనటువంటి సమస్య నుంచి విడుదలను అనుగ్రహిస్తాడు. కోర్టు సమస్యల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, అప్పుల ఊబి నుంచి విడుదల. వీటన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క జీవితాలలో కృంగిపోయిన ఒంటరితనము నుండి విడుదల. నూతనమైన క్రియ నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడు, నేనే వాగ్దానం ఇస్తున్నానని అంటున్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
ఇందాక మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక పని చేస్తాం. అదేంటది? ప్రభువా మమ్మల్ని శుద్ధి చేయి, నీతో సమాధాన పడతాం. రెండవదిగా సహోదరులతో సమాధాన పడడం. ఇదే పరిశుద్ధపరచబడడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మనం తగ్గించుకోవడం, మనకు మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరచడం, ఆయనతో సమాధాన పడడం, సహోదరులతో సమాధాన పడడం, ఇదే పరిశుద్ధపరచబడడం. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రతి దోషం తొలగించడానికి యేసయ్య సిలువలో ఆయన యొక్క రుధిరం ద్వారా కాచిన రక్తంతో, ఆయన యొక్క రక్తం ద్వారా వచ్చినటువంటి విమోచనలో మనకి నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పరిశుద్ధమైన వాగ్దానం స్వీకరించడం కోసం మనం ఏం చేయాలంటే చెప్పండి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నీ యొక్క వాగ్దానాన్ని నేను స్వీకరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను కన్నులు మూసుకుని మీతో అంటున్నాను, మీ కుడి చేయిని మీ యొక్క గుండెల మీద పెట్టుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా మమ్మలను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధమైన దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, నూతన క్రియ నా పక్షముగా చేయుము. ఆమెన్. నూతనమైన క్రియ మన పక్షంగా చేయడానికి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమని అంటున్నాడు? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏంటి? నూతనమైన క్రియ చేస్తాను, నీ జీవితంలో మీ కుటుంబంలో ఒక అద్భుతమైన క్రియ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ఉన్నారనుకోండి, ముగ్గురు కాబోతున్నారు. ముగ్గురు ఉన్నారనుకోండి, నలుగురు కాబోతున్నారు. నూతనమైన క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం. ఆమెన్. హల్లెలూయా. నీ ఇంట్లో ఏ పరిస్థితిని కొదువుగా ఉందో కొదువును దేవుడు తీర్చేసి కలిమిగా దేవుడు మార్చబోతున్నాడు. వాగ్దానం. దేవునికి నూతనమైన క్రియ దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక దినాలుగా ఇది జరగడం లేదు అనుకున్న కార్యం దేవుడు ఈ సంవత్సరం చేసేయబోతున్నాడు. నమ్మండి అందరూ. హల్లెలూయా. రిసీవ్ చేసుకోండి, దాన్ని నమ్మండి, స్వీకరించండి. ఇది నా వాగ్దానం అని నమ్మండి. వాగ్దానాన్ని పట్టుకుని ఇంటికి ఎత్తిపోదాం. హల్లెలూయా. నా పక్షంగా దేవుడు ఏదో ఆశించండి. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడో, నూతనమైన క్రియ చేయబోతున్నాడని నమ్ముదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊహించని దానికంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ శత్రువులు నిన్ను చూసి అసూయ పడేటంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అన్నాడు ఆయన, ఇప్పుడే దాన్ని మొలుచును, ఇప్పుడే దాన్ని ప్రారంభించి. ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. హల్లెలూయా. ఆల్రెడీ ప్రారంభించేశాను నేను కార్యాన్ని. నేను మీకు చేయబోతున్నాను నూతనమైన క్రియ. ఏంటో తెలుసా? నేను పరిశుద్ధమైన దేవుడిని కదా, రిసీవ్ చేసుకోవడానికి పరిశుద్ధంగా నా దగ్గర రండి, పరిశుద్ధపరుస్తాను మిమ్మల్ని అని అంటున్నాడు. నెంబర్ 1, మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధపరిచే దేవుని దగ్గరికి, పరిశుద్ధపరిచేటువంటి దేవుని దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి ప్రభువా నన్ను శుద్ధి చేయంటూ అని వెళ్దాం. ఇంకా తర్వాత వచనం చదవండి, 16వ వచనం చదవండి. సముద్రములో 16వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం. సముద్రములో త్రోవ. ఎవరట? ముందు ఎవరు ఈ వాగ్దానం ఇచ్చింది? యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడిని 15వ వచనంలో చెప్పాడు. 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? సముద్రములో త్రోవ కలగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలగజేయువాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడు నగు యెహోవా అని అంటాడు. బాగా వినాలి, ఇక్కడ బాగా గమ్మత్తుగా ఉంటుంది. మొదటిది ఏంటంట? నూతనమైన క్రియ ఎలా చేస్తానంటున్నాడు? నేను పరిశుద్ధుడిని కదా, నువ్వు కూడా నా దగ్గరికి శుద్ధి చేయబడుతూ రా, నేను నీకు ఇస్తా. రెండవది అన్నాడు సముద్రములో త్రోవ కలగజేస్తాను.
ఒడిగల జలములలో మార్గం కలగజేస్తాను. సముద్రంలో ఏముంటుంది? సముద్రంలో నీరే ఉంటుందిలే. సముద్రంకి ఎలా ఉంటుంది? కుదురుంటుందా? కుదురుంటుందా? సముద్రం అంటే అల్లకొల్లోలం. అవునా? సముద్రం అంటే ఎగసిపడ్డం, అల్లకొల్లోలం. బయట ఏదైనా ఉన్నదాన్ని లోపలికి తీసుకెళ్ళిపోద్ది, లోపల ఉన్నదాన్ని బయటికి కక్కుద్ది. మన జీవితంలో ఉన్న ఈ అల్లకొల్లోలపు పరిస్థితి, మన జీవితంలో మన మనసులో ఈ ఆందోళన, ఈ ఒత్తిడి, బయట ఉన్నటువంటి సమస్య లోపల ఉన్న సమస్య బయటికి సముద్రంలో పొంగి పొరలిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితుల్లో నేను నీకు మార్గం కలగజేస్తాను. హల్లెలూయా! నూతనమైన క్రియ చేస్తాను. నీ కుటుంబంలో అల్లకొల్లోలం, నీ బ్రతుకులో అల్లకొల్లోలం, నీ బ్రతుకులో ఒక తరంగాల్లో ఎగిసిపడే పరిస్థితి. సముద్రం పక్కన ఏదైనా వేయండి, లోపలికి తీసుకెళ్ళిపోద్ది. లోపల ఉన్నదా చెత్త చెదాలను బయటికి తీసుకొస్తుంది. బ్రతుకంతా అల్లకొల్లోలంగా భయంకరమైన పరిస్థితి. ఈ లోకంలో ఆ పరిస్థితుల్లో ఉన్న సముద్ర తరంగాల లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిని దేవుడు అన్నాడు, అదిగో నువ్వు అలా ఉన్నావా? అల్లకొల్లోలంగా ఉందా నీ స్థితి? ఇదిగో సముద్ర తరంగాల్లాగా ఉందా? నురగలు కక్కుతూ ఆ యొక్క తరంగాలు ఎగిసిపడుతున్నాయా? ఒకదాని తర్వాత ఒకట, ఒక కష్టం తర్వాత ఒకట మార్గం ఏర్పాటు చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎలాగ ఏర్పాటు చేస్తావయ్యా? మోషేకి ఏర్పాటు చేయలేదా? ఆమె ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. హల్లెలూయా! ఎలాగూ ప్రభువా? ఎలా సాధ్యం తండ్రి? దేవుడు అన్నాడు, యెహోవానగు నేనే ఈ మాట చెప్తున్నా. ఆమెన్. నమ్ముతున్నారా? దేవుని సన్నిధిలో మరలా ఒకసారి గుండెల మీద చేసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, చెప్పండి నాతో, ప్రభువా, సముద్రంలాగా ఎగసిపడే తరంగాలలో అల్లకొల్లోలంగా ఉన్న జీవితంలో మార్గము సరళము చేసే నూతనమైన క్రియ ప్రారంభించినందుకు స్తోత్రాలయా. ఆమేన్. సముద్రంలో త్రోవ కలగజేయవాడు ఆయనే. ఎలాగా ఈ సమస్య పరిష్కారం వస్తుంది అని అనుకుంటున్నారు కదా? అందరికీ ఉన్నాయా సమస్యలు? ఉన్నాయా? సముద్రాలు లాంటి సమస్య, ఇది ఎలాగ దాడతాం రా బాబు అని నేను మీరు అందరికీ ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దాటిస్తాను కదా. సముద్రంలో ఆరిన నేలను నేను నిన్ను దాటిస్తాను. నేను ఉన్నానుగా, నూతనమైన క్రియ నేను చేస్తానుగా, ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం కోసమే కదా. ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా గుర్తు చేసుకోవాలండి మనం. ఎన్ని రోజులైతే ఈ సంవత్సరంలో ఉన్నాయో ప్రతి రోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక వాగ్దానం ఇచ్చేవయ్యా, నూతనమైన క్రియ చేస్తానని. నాకు చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువుని స్తుతించండి. అల్లకొల్లలో నుంచి ఎప్పుడు మార్గం సరళం చేశాడో ప్రతిసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇంకా అంటాడు, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడు నగు యెహోవా. హల్లెలూయా. ఎవరెవరట ఆయన? రథమును, గుర్రములు, సేనను, శూరులను నడిపించువాడు. హల్లెలూయా. రథము, గుర్రములు, సేన, శూరులు ఇవన్నీ ఎక్కడుంటారు? యుద్ధరంగంలో ఉంటారు. అవునా? యుద్ధరంగంలో కనిపిస్తారు వీళ్ళంతా. ఇవన్నీ యుద్ధరంగంలో ఉన్న ఆ రథాలకి, గుర్రాలకి, సేనలకి, సూర్యులని నడిపిస్తాను అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన ముందంతా పోరాటాలే. అవునా? పోరాటాలే. అన్నీ తెల్లారులేస్తే దేంతో పోరాటం? ఆర్థికమైన సమస్యతో పోరాటం. అవునా? ఏమంటే అవునా కదా? అనారోగ్యంతో పోరాటం, ఏదో ఒక పరిస్థితితో పోరాటం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాటాల పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తా. దేవునికి స్తోత్రం. అంటాడు 17వ వచనం మరలా చదవండి. రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించేవాడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారందరూ
ఏకముగా పండుకుని లేవకయుందురు, వారు లయమై జనపనారవలే ఆరిపోయిదరు. ఎవరు వాళ్ళంటే బబులోనీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 43వ అధ్యాయం మీరంతా చదివితే ఆ బబులోను గురించి వ్రాయబడుతుంది అనమాట. బబులోనీయుల గురించి వ్రాయబడింది. అంటే మీ శత్రువు లయమైపోతుంది. శత్రువు ఎవరు మనకి? సాతానే. సాతాను యొక్క అంతాన్ని ప్రభు మనకి సంవత్సరం చూపించబోతున్నాడు. హల్లెలూయా. అనేక విజయాలు ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు. యుద్ధ రంగంలో అనేకమైన విజయాలు మనకు అనుగ్రహించబోతున్నాడు. మరలా ప్రార్థన చేద్దాం. ఏమని గుండెల మీద చేసుకుని కళ్ళు మూసుకుని, పరిశుద్ధమైన యెహోవా నా దేవా ప్రభువా, యుద్ధ రంగంలో మమ్మల్ని నడిపించి విజయమునిచ్చి నూతనమైన క్రియ చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలయా, నీకు వందనాలయా. ఆమెన్. ప్రభు అంటున్నాడు, ఒకటి నూతనమైన క్రియ నీకు చేస్తాను, పరిశుద్ధమైన దేవుడిని కాబట్టి నువ్వు శుద్ధి చేసుకుని రా. రెండోది ఏం పాయింట్ చెప్పాను మీకు? సముద్రంలాగా ఉన్న నీ స్థితిని త్రోవ కలగజేస్తాను. మూడోది ఏంటంటే యుద్ధ రంగంలో ఉండేటువంటి రథాలు, గుర్రాలు, సేనల్ని, సూర్యుల్ని నడిపిస్తాను నేను. హల్లెలూయా. నడిపిస్తాను. అంతేకాదు బబులోనీయుల్ని లయము చేస్తానంటే సాతానుని లయము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం చదవండి. మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఏంటన్నాడు? 2024వ సంవత్సరంలో ఉన్న వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు? కృంగిపోతావు, బాధపడతావు. అవన్నీ మర్చిపో. నువ్వెన్నో అవమానాలు పొందావు, ఎన్నో విషయాలలో ఓడిపోయాం. ఎన్నో విషయాలలో అవమానం పొందాం. ఎన్నో విషయాలలో మనకి కష్టం కలిగింది, హృదయానికి బాధ కలిగింది. అవన్నీ కూడా మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతుల్ని తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇది ఒక కొత్త పని ఏదో చేస్తాను. నీకు వేచి ఉంటావా? నిరీక్షణతో ఉంటావా? చేయమంటావా? చేస్తాను మరి అని అంటూ, నేను ఎవరినంటే పరిశుద్ధమగు యెహోవాను, నా దగ్గరికి శుద్ధి చేసుకుని నువ్వు రా. నేను నీకేం చేస్తానంటే సముద్రంలో మార్గం ఏర్పాటు చేస్తాను. అంటే అల్లకొల్లోలం లాగా ఉండేటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు చక్కగా విజయ పదవును వెళ్ళిపోతావు. ఇంకా ఏం చేస్తాను? రథమును, గుర్రములను, సేనను, సూర్యులను, అంటే యుద్ధ రంగంలో విజయాన్ని నేను నీకు ఇస్తాను. ఆటోమేటిక్గా విజయం మనకు వస్తుంది ఈ సంవత్సరం. ఆమెన్. అనేక విషయాల్లో దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడండి. ఆమెన్. అనేకమైన విషయాల్లో దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. నమ్మండి మీరు. దేవుడు తప్పనిసరిగా ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం వివాహాలు జరగబోతున్నాయి, నూతనమైన క్రియ. ఈ సంవత్సరం బిడ్డలను ఇవ్వబోతున్నాడు, నూతనమైన క్రియ. ఈ సంవత్సరం ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నారు, నూతనమైన క్రియ. గృహాలు నిర్మించుకోబోతున్నారు, నూతనమైన క్రియ. ఆస్తులను కొనబోతున్నారు, నూతనమైన క్రియ. అనేకమైనటువంటి కోర్టు సమస్యల నుంచి విడుదల పొందబోతున్నారు. అనేకమైనటువంటి రోగాల నుంచి విడుదల పొందబోతున్నారు. అనేకమైన విషయాల్లో జయం పొందబోతున్నారు. హల్లెలూయా. నూతనమైన క్రియ దేవుడు చేస్తానన్నాడు, ఆల్రెడీ ప్రారంభించాడు. ప్రభా, నువ్వు చేస్తున్నందుకు వందనాలని నిరీక్షణతో ఉందాం. దేవుడు ఈ వాగ్దాన సందేశమును మన వినికిడిలో ఆశీర్వదించి, దీవించి, కృప చూపి మహిమ పొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా అపనమ్మకంగా ఎవరికైనా ఉందంటే స్తోత్రం చెప్పండి. సూపర్, వెరీ గుడ్. మీలో ఎవరికి అపనమ్మకం లేదు, పూర్తిగా నమ్ముదాం దేవునికి. నేను కూడా నమ్ముతున్నాను, మన దేవుడు కార్యం చేసి తీరుతాడంతే. ఆమెన్. నమ్మకంలో అసలు ఎక్కడ కూడా వేసమంత ఎత్తైనా సరే అపనమ్మకం లేకుండా మీరు ప్రభులో ఉండండి, ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. వెరీ గుడ్, సూపర్. ఎప్పుడు అలాగే అనాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే మిమ్మును దీవించునుగాక అని అనాలి. హల్లెలూయా. మంచి అలవాటు వచ్చేసింది. నూతనమైన సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.